హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈ మామిడికాయ పచ్చడి పెడుతున్నాను అండి. మామిడికాయ పచ్చడి పెట్టే మే నెలలోనే కదండి పట్టేది. మామిడికాయ పచ్చడి మే నెలలో మా పాప తీసుకొచ్చి ఇచ్చిందండి. ఒక 8 కాయలు 10 కాయలు తీసుకొస్తే 2 కాయలు పాడైపోయినాయి. ఈ పచ్చడి పెడదామని చెప్పేసి మా వారు మార్కెట్కి వెళ్ళి కొట్టించుకొని వచ్చారండి. ముక్కలు చూడండి చక్కగా కొట్టించుకొని వచ్చారు. అందరికీ తెలిసిందేనండి, పచ్చడి పెట్టడం అందరూ పెడతారు. నేను ఇంకా కొలతలు ఎన్ని చూపించడం ఎందుకులే అని చెప్పేసి మామూలుగా అందాజుగా వేసేసానండి. నా చేత్తో కొలతలు ఎప్పుడు వేయను, అందాజుగా చేత్తోనే వేసేసుకుంటాను అన్నీ. ఇదిగోండి ఇట్లా కలిపి ఈ పచ్చడి కొత్త ఆవకాయ కొత్త సంవత్సరం తినాల్సిందేనండి ప్రతి ఒక్కరు. ఈ పచ్చడి లేనిదే ఇంకా లేదండి. కొత్త ఆవకాయ పచ్చడి 3 రోజులు అయిన తర్వాత టమాటా పచ్చడి, కందిపప్పు పచ్చడి, ముద్దపప్పు చేసుకొని ముద్దపప్పులో ఆవకాయ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఫస్ట్ టైం పెట్టిన పచ్చడి బాగా కొత్తల్లో బాగా తింటారు చూడండి. 1-2 నెలలు ఫుల్గా తినేస్తారు. ఆ తర్వాత బాధపడే కొద్ది తినరండి ఎవరు. పోయినసారి పెట్టిన పచ్చడి ఇంకా ఉందండి మా ఇంట్లో, 2 డబ్బాలు ఉన్నాయి ఇంకా. పచ్చళ్ళు కంపల్సరీ పిల్లలు బాగా, మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి ఇష్టంగా తింటారండి పచ్చళ్ళు. నేను మా వారికి కొంచెం తక్కువ, పిల్లలు మాత్రం బాగా వేసుకొని తింటారండి. అంటే ఈ కొత్త సంవత్సరం పెట్టాలి ఇంకంతే, ఇంకా అది ఉన్నని తినని తినకపోయి పచ్చడి అయితే పెట్టాలి అని చెప్పేసి ఇదిగోనండి. ఏ పచ్చడి పెట్టినా పట్టకపోయినా ఈ పచ్చడి చింతకాయ తొక్కు ఈ 2 మాత్రం కంపల్సరీగా ఉంటాయండి మా ఇంట్లో. మామిడికాయను చింతకాయ తొక్కు ఈ 2 బాగా ఇష్టంగా తింటాం మేము. చూడండి ఎంత చక్కగా వచ్చింది, కలర్ఫుల్ చూడండి. ఇంకా నేను చిన్నులపాయలు ఒలిచి పోసుకుంటానండి. ముందు ఇవన్నీ పెడితే బాగా ముక్క పట్టిద్ది కదా అని చెప్పేసి ఇవి పట్టి పెట్టానండి. ఉప్పు కారము, మెంతిపిండి, ఆవు పిండి, ఇవి సరిమొక్క కాకుండా మెంతిపిండి కొంచెం వేసేసుకొని ఆవు పిండి దాన్ని డబల్ వేసుకొని, ఉప్పు మనకి సరిపడా, కారం సరిపడండి. ఇంతే. తెలియని వాళ్ళు కూడా పెట్టచ్చండి. కాకపోతే ఎక్కడ తడి అనేది తగలకూడదండి. తడి తగిలితే మాత్రం ఒక పచ్చడి పాడవుతుందండి. తడి తగలకుండా మంచి నూనెతో, నేను మిల్లు దగ్గర పెట్టుకొచ్చిన వేరుశనగపప్పు నూనెతో వేసానండి. చాలా రుచిగా ఉంటుందండి. అది ముక్క మెత్తపడదు, కరకలాడుతూ ఉంటుంది. సంవత్సరమైనా కరకలాడుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. చేయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా పెట్టుకుంటే ఆవకాయ ఇంకా దాని ఇంకెందండి, ఇంత వేసుకొని నెయ్యి వేసుకొని ముద్దపప్పు పెట్టుకొని తింటే ఎట్లా ఉంటుందో అండి. కనీసం ఇది 3వ రోజు కంపల్సరీగా వేసుకొని తింటామండి మా ఇంట్లో. మళ్ళీ కలిపి ఊర చూసుకొని కంపల్సరీగా మళ్ళీ ముద్దపప్పుతో మీకు చూపిస్తానండి తినేటప్పుడు. అందరు పెడుతున్నారండి, మీరు కూడా అందరూ. నాకు అన్నీ సరిపోయినాయండి, చక్కగా ఉంది, బాగా రుచి బాగుందండి. ఇది ఊరితే ఉంటుందండి. ఇంకా 3వ రోజు కదండి దీని పని, చాలా బాగుంటుంది. అయిపోయిందండి. చిన్నులపాయలు వేసేసుకొని నేను డబ్బాకి ఎత్తి పెట్టుకుంటా. ఈ కొత్త సంవత్సరం మామిడికాయలు బాగానే వచ్చినాయండి, పెట్టుకోండి బాగా చక్కగా. కాయలు కూడా పుల్లటి కాయలు తీసుకోండి. కాయ ఎంచుకునేటప్పుడు పెద్ద నీలాలు ఉంటాయండి, నీలాలు బాగుంటాయి, పులుపు ఉంటుంది కాయ. ఆ కాయ తీసుకున్నామంటే నిలువ బాగుంటుందండి. పచ్చికాయ బాగా పులుపు ఉండేటట్టు కండకల్లకాయ చూసుకోండి. పండు అనేది లేకుండా చూడండి, కాయ బాగుంటుంది. ఈ సంవత్సరం ఎన్ని అండి, ఎక్కువ అక్కర్లేదు. ఒక 4-5 కాయలు పెట్టుకున్నా సరిపోతాయండి. 6 నెలలకు దాకా తినొచ్చు. 4-5 కాయలు, పెద్ద కాయలు తీసుకున్నాం అనుకో, ఒక 1 డజన్ కాయలు చాలు. ఇది కొత్తల్లోనేనండి బాగా తినేది. తర్వాత మళ్ళీ తినలేము కూడా మనం. ఆ పచ్చడి బాధపడే కొద్దీ మనం అంత దాని జోలి పోవాలనిపించదు. కొత్తలో అయితే బాగా ఇష్టంగా తింటాము ఏదైనా సరే. మా చింతకాయ పచ్చడి ఎంత పాతపడినా అది రుచి ఉంటుంది, ఇది రుచి ఉంటుంది. కానీ దాన్ని చేసుకున్నట్టు ఇది చేసుకొని తినలేరండి, వేడి అంటారు. ఆవకాయ వేడి అని పాతపడే కొద్దీ తినరు. కొత్తలో ఎంత వేడిన్నా తింటారు, దాని రుచి అట్లా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మామిడికాయని మర్చిపోలేం కదండి ఎవరిని. మామిడికాయని, అమ్మని, ఈ 2 మర్చిపోలేము. మా అమ్మ బాగా పెట్టేదండి చేత్తో. అసలు ఎంత బాగా పెట్టిద్దంటే మా అమ్మ ఏమి కొలతలే తీసుకోదండి. ముక్కలు కొట్టించేసి పెద్ద డేసాకు అట్లా వేసేసి అన్ని చేతులు ఇట్లా వేసేస్తుందండి అంతే. ఆమె చేయి నాకు వచ్చిందో రాలేదు తెలియదు, కానీ నేను కూడా అట్లాగే వేసేసుకుంటా. చాలా వరకు చాలా బాగా సెట్ అయిపోయిందండి. ఇంకా పాడవటం కానీ, నేను పచ్చళ్ళు కానీ, నేను పప్పు వండినా ఏం చేసినా సర్దివాసన 2 రోజులున్నా సర్దివాసన రాదండి. నా చెయ్యి బాగానే ఉంటుంది, పాడవకుండా ఉంటాయి. కూరలు కానీ అన్నం వండినా అండి, అన్నం అందరూ నీళ్లు గారిపోతుంది అంటారు ఎండాకాలం. నాకు అసలు అట్లా ఉంటుందండి. నిన్న వండిన అన్నం ఈరోజు కూడా మేము తింటాం. పొద్దునే నీళ్ళు పెట్టుకొని తినేస్తాము. బాగా ఉంటుంది. చెయ్యిని బట్టి ఉంటుంది. తడి చెయ్యి లేకుండా చూసుకోవాలండి.
వండేదాన్ని కొంచెం శ్రద్ధగా చేసుకుంటే పని బాగా నీట్గా ఉంటుంది. ఆ శ్రద్ధగా చేసేసుకుంటే చాలు. 1 గంట పనేనండి ఇది. ఏమి ఎంత పని కాదు అసలు. మనం ఎన్ని పొళ్ళు కట్టుకుండేదానికే వేయించి పొళ్ళు కట్టుకోవడమే, ఇంకేం ఉండదు. కలిపేది ఈజీనండి. అన్నీ వేయించుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తడి లేకుండా ఏదైనా బాగా వేయించుకొని ఒక పాత్రలో తీసుకొని తడి తగలకుండా చూసుకొని మిక్స్ చేసుకుంటే చాలు. అన్నీ మిక్స్ చేసుకొని కలుపుకుంటే చాలండి. కొలతల ప్రకారం మీకు ఎలా నచ్చితే అలా కొలతలుగా తీసుకోవచ్చు. నాకేంటంటే ఊరికి చేత్తో కలిపే అలవాటు అయిపోయి నేను చేత్తో కలుపుతున్నానండి. నేను కూరలలో కానీ అంత చేత్తోనే మొత్తం వేసేసుకుంటాను. నేను ఇంతనే అనేది ఉండదు, అందాజుగా వేసేస్తాను అన్నిట్లో. అంతేనండి. ఈసారి చేసుకొని చూడండి, ఇట్లా బాగుంటుంది. చూడు ఎర్రగా ఎంత రెడ్ ఉందో చూడమ్మా. పచ్చడి కూడా కలర్ఫుల్గా ఉంది.